Welcome to my channel, Coding Work. ఈ వీడియోలో మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉపయోగించి ఒక టు-డూ యాప్ తయారు చేయబోతున్నాం. ఇది బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ప్రతి లైన్కి నేను కామెంట్స్ కూడా రాశాను. కాబట్టి జావాస్క్రిప్ట్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్లకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో చివరికి మీరు టాస్క్ యాడ్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, పేజ్ రిఫ్రెష్ అయినా డేటా పోకుండా సేవ్ అవటం. ముందుగా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూద్దాం. మనకు ఈ ఫైల్స్ ఉంటాయి. index.html స్ట్రక్చర్ కోసం, script.js లాజిక్ కోసం. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో కూడా ఇలానే ఫైల్ సెపరేట్ చేస్తారు. కాబట్టి ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు HTML ఫైల్ చూద్దాం. ఇక్కడ మన టు డూ యాప్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ కంటైనర్ అనే డివ్లో మొత్తం యాప్ ఉంటుంది. ఇందులో హెడ్డింగ్, ఇన్పుట్ బాక్స్, యాడ్ బటన్, ప్రోగ్రెస్ కౌంటర్, ఇంకా ఎంటీ టు డూ లిస్ట్ ఉంటుంది. ఈ యూఎల్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాస్క్స్ అన్నీ జావాస్క్రిప్ట్ ద్వారా క్రియేట్ అవ్వాలి. టాస్క్స్ అన్నీ జావాస్క్రిప్ట్ ద్వారా డైనామిక్లీ యాడ్ అవుతాయి. మొదట లిస్ట్ ఎంటీగా ఉంటుంది. జావాస్క్రిప్ట్ టాస్క్స్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ జావాస్క్రిప్ట్. డామ్ ఈవెంట్ ఉపయోగించి HTML పూర్తిగా లోడ్ అయిన తర్వాతే జావాస్క్రిప్ట్ రన్ అయ్యేలా చేస్తున్నాం. ఇది ఎర్రర్స్ అవాయిడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు అవసరమైన ఎలిమెంట్స్ అన్నింటినీ క్వెరీ సెలెక్టర్ ఉపయోగించి సెలెక్ట్ చేస్తున్నాం. ఇన్పుట్, బటన్, లిస్ట్, కంటైనర్, ప్రోగ్రెస్ ఇవన్నీ వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కంటైనర్ విడ్త్ కంట్రోల్ చేస్తుంది. టాస్క్స్ ఉంటే విడ్త్ 100%, టాస్క్స్ లేకపోతే విడ్త్ 50%. UI నీట్గా కనిపించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రెస్ కౌంటర్ గురించి చూద్దాం. టోటల్ టాస్క్స్ ఎంత, కంప్లీటెడ్ టాస్క్స్ ఎంత ఇవి కౌంట్ చేసి 2/5లా UIలో షో చేస్తున్నాం. ఇప్పుడు లోకల్ స్టోరేజ్ ఉపయోగిస్తున్నాం. దీనివల్ల పేజ్ రీఫ్రెష్ చేసిన టాస్క్స్ డిలీట్ అవ్వవు. టాస్క్ టెక్స్ట్, కంప్లీటెడ్, స్టేటస్ ఆబ్జెక్ట్లా సేవ్ చేస్తాం. పేజ్ లోడ్ అయినప్పుడు లోకల్ స్టోరేజ్లో ఉన్న టాస్క్స్ మళ్ళీ UIలో క్రియేట్ అవుతాయి. ఇది రియల్ అప్లికేషన్ ఫీల్ ఇస్తుంది. ఈ ఫంక్షన్ టాస్క్ యాడ్ చేయడానికి మెయిన్ లాజిక్. ఎంటీ ఇన్పుట్ ఉంటే యాడ్ చేయనివ్వం. న్యూ లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేసి చెక్ బాక్స్, టెక్స్ట్, ఎడిట్ బటన్, డిలీట్ బటన్ యాడ్ చేస్తాం. ప్రతి టాస్క్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. డిలీట్ బటన్ క్లిక్ చేస్తే టాస్క్ రిమూవ్ అవుతుంది. ప్రోగ్రెస్ అప్డేట్ అవుతుంది. లోకల్ స్టోరేజ్ కూడా అప్డేట్ అవుతుంది. చెక్ బాక్స్ క్లిక్ చేస్తే టాస్క్ కంప్లీటెడ్గా మార్క్ అవుతుంది. కంప్లీటెడ్ టాస్క్ ఎడిట్ చేయలేం. ఇది మిస్టేక్స్ అవాయిడ్ చేస్తుంది. ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే టాస్క్ టెక్స్ట్ మళ్ళీ ఇన్పుట్ బాక్స్లోకి వస్తుంది. ఓల్డ్ టాస్క్ డిలీట్ అయ్యి యూజర్ ఎడిట్ చేసి మళ్ళీ యాడ్ చేయొచ్చు.
ఈ వీడియో ఇంతటితో కంప్లీట్. మీరు ఇది అర్థం చేసుకుంటే మీరు జావాస్క్రిప్ట్లో డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రియాక్ట్ వర్జన్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కోడింగ్.